ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాక్షంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వివాహమైన తర్వాత కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, అలాగే ఘర్షణ వాతావరణము, ఇటువంటివి సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి గ్రహాలు స్థానాలు పరిశీలించాలి కుటుంబ సమస్యల్ని అనలైజ్ చేయడానికి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు. భార్యాభర్తల మధ్య కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య విభేదాలు కావచ్చు, ఘర్షణ, మనస్పర్ధలు, అపోహలు, ఇవి చోటు చేసుకున్నటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి గ్రహాలు స్థానాలు పరిశీలించాలి అనేది తెలుసుకుందాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని స్టడీ చేయడానికి చూడవలసినటువంటి ముఖ్యమైన హౌసెస్ 2nd హౌస్, 4th హౌస్, 8th హౌస్. ఈ హౌసెస్ ఎప్పుడైతే పాడవుతాయో, అలాగే ఆ స్థానాధిపతులు ఎప్పుడైతే వీక్ అండ్ నెగిటివ్గా ఉంటారో, మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఘర్షణ వాతావరణం కావచ్చు, లేదా మనస్పర్ధలు, ఇలాంటివి చోటు చేసుకుంటాయి. 2nd హౌస్ అనేది ఫ్యామిలీ, అలాగే ఫ్యామిలీ రిలేషన్స్, వీటిని సూచించేటువంటి హౌస్. 4th హౌస్ అనేది గృహ సౌఖ్యాన్ని సూచించేటువంటి స్థానం. అంటే వివాహం అయిన తర్వాత ఆ ఇంట్లో ఎంతవరకు కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ నేచర్ ఉంది, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడం కావచ్చు, గృహ సౌఖ్యం ఎంత ఉంది, ఇలాంటివి తెలియజేసేటువంటి హౌస్ 4th హౌస్. 8th హౌస్ అనేది కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, ఇలాంటి వాటిని సూచించేటువంటి స్థానము. ఇక 2nd హౌస్ లార్డ్ వీళ్ళు కనుక నెగిటివ్గా ఇంపాక్ట్ అయినట్టయితే ఎక్కువగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే 4th హౌస్ 4th లార్డ్, 8th హౌస్ 8th లార్డ్. ఉదాహరణకి 2nd లార్డ్ లేదా 4th లార్డ్ లేదా 8th లార్డ్ 7th హౌస్తో 7th హౌస్ లార్డ్తో, సప్తమ స్థానంతో సప్తమాధిపతితో రిలేషన్ కలిగి ఉండి, కనెక్షన్ కలిగి ఉండి, అది కూడా పాపగ్రహాల చేత చూడబడము లేదా నీచలో ఉండడము, ఆ గ్రహాలు ఇటువంటివి కనుక జరిగినట్టయితే కొంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఘర్షణ అనేది ఉంటుంది. అది విడాకుల దాకా కూడా దారి తీయచ్చు. అదేవిధంగా 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ దుస్థానాధిపతులు కనుక 2nd హౌస్ని, 2nd లార్డ్ని, 4th హౌస్ని, 4th లార్డ్ని, 8th హౌస్ని, 8th లార్డ్ని ప్రభావితం చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 2nd లార్డ్ లేదా 4th లార్డ్ లేదా 8th లార్డ్ దుస్థానాల్లో ఉన్నట్టయితే అప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాపగ్రహాల యొక్క వీక్షణ కావచ్చు, లేదా పాపగ్రహాలు ఆ స్థానంలో ఉండడం కూడా కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ని ఇంకొంచెం మరింత పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని, కుజ, రాహు ఈ గ్రహాలు ఎక్కువగా 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 2nd హౌస్ అనేది కుటుంబ స్థానము, వాక్ స్థానము, ధనస్థానము, ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తుంది. అందుకే 2nd హౌస్లో కనుక పాపగ్రహాలు ఉన్నట్టయితే, నైసర్గిక పాపగ్రహాలు, ఆస్తి విషయంలో తగాదాలు, అలాగే మాటల వల్ల తగాదాలు, ఇలాంటివి చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చార్ట్స్లో మనం పరిశీలన చేసినట్టయితే 2nd హౌస్లో ఎప్పుడైతే శని ప్లస్ కుజ, లేదా శని ప్లస్ రాహు, లేదా కుజ రాహు, శని కుజ రాహు ఈ గ్రహాలు ఉంటాయో అప్పుడు ఆ గ్రహాలు మహాదశ నడిచేటప్పుడు చాలా కుటుంబ సమస్యలు అనేవి ఉండడం మనం చూడొచ్చు. అందులోనూ శని కానీ కుజుడు కానీ ఇద్దరు కానీ వక్రించి కనుక 2nd హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 2nd హౌస్ అనేది చాలా ప్రధానంగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. చాలా మటుకు డైవర్స్ కేసెస్ కూడా మనకి అక్కడ తెలుస్తూ ఉంటాయి. 2nd హౌస్ కనుక నెగిటివ్గా ఇంపాక్ట్ అయినట్టయితే, ముఖ్యంగా రవి యొక్క ప్లేస్మెంట్ 2nd హౌస్లో డైవర్స్ని ఇవ్వడానికి చాలా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. అటువంటి పరిస్థితులు చోటు చేసుకుని చాలా వేగంగా డైవర్స్ వైపు అడుగులేస్తుంది వారి యొక్క వైవాహిక జీవితము. ఈ విధంగా పాపగ్రహాల యొక్క ప్రభావము ఇందాక చెప్పినట్టు హౌసెస్ మీద ఎంతవరకు ఉంది, ముఖ్యంగా 2nd హౌస్ మీద ఎంతవరకు ఉంది అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. చాలా కేసెస్లో చూడడం జరిగింది. 2nd హౌస్లో ఎప్పుడైతే 2nd హౌస్లో శని ఉంటాడో, సాటర్న్ అందులోనూ వక్రించి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో శని కనుక 2nd హౌస్లో ఉంటాడో చాలా వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు అనేది మనం గమనించవచ్చు.
ఇటువంటి శనితో పాపగ్రహాలు, మిగతా పాపగ్రహాలు కూడా ఉన్నట్టయితే తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. శని రాహు, శని రవి, శని కుజ ఇటువంటి కాంబినేషన్స్ ఎప్పుడూ కూడా వివాహం అయిన తర్వాత కుటుంబ సమస్యలను ఎక్కువగా సూచిస్తాయి. అదేవిధంగా సెకండ్ లార్డ్ ఉదాహరణకి మనం ఎక్కువగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సెకండ్ హౌస్, సెకండ్ లార్డ్ కనుక దుస్థానాల్లో నీచ పొందినట్టయితే అప్పుడు కూడా సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఉదాహరణ కాంబినేషన్స్ కూడా నేను చెప్తాను. కర్కాటక లగ్నానికి సెకండ్ లార్డ్ రవి అవుతాడు. ఇటువంటి కర్కాటక లగ్న జాతకులకి సెకండ్ లార్డ్ అయిన రవి కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే అక్కడ నీచలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే సింహలగ్నానికి సెకండ్ లార్డ్ అయినటువంటి బుధుడు కనుక ఎయిత్ హౌస్లో నీచలో ఉంటే అప్పుడు కూడా సమస్యలు ఎక్కువ ఉంటాయి. మేషలగ్నానికి సెకండ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు నీచలో ఉండడము అనేది కూడా కొంతవరకు సమస్యలను ఎక్కువగా తీసుకొస్తుంది. అదేవిధంగా ఇదే మేషలగ్నానికి సెకండ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉచ్చలో ఉంటాడు. ఇది కూడా కొంత సమస్యలను ఇస్తుంది. మిథున లగ్నం తీసుకున్నట్టయితే సెకండ్ లార్డ్ మూన్ అంటే చంద్రుడు వృశ్చికంలో 6వ ఇంట్లో నీచలో ఉంటాడు. అలాగే మకర లగ్నాన్ని తీసుకున్నట్టయితే సెకండ్ లార్డ్ అయినటువంటి శని 4th హౌస్లో నీచలో ఉంటాడు. కుంభలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే సెకండ్ లార్డ్ జూపిటర్ అంటే గురువు మకరంలో 1000లో నీచలో ఉంటాడు. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సూచించేటువంటి కాంబినేషన్స్. అదేవిధంగా ఇదే సెకండ్ లార్డ్ ఉచ్చలో ఉండి దుస్థానంలో కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి మేషలగ్నానికి ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు 12వ స్థానంలో ఉచ్చలో ఉంటాడు. అలాగే కుంభలగ్నానికి సెకండ్ లార్డ్ అయినటువంటి గురువు 6వ ఇంట్లో కర్కాటకంలో ఉచ్చలో ఉంటాడు. ఇవి కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సూచిస్తాయి. ఇక 4th లార్డ్ని కనుక చూసినట్టయితే 4th లార్డ్ నీచలో ఉండడం లేదా ఉచ్చలో ఉండడం ఇది కూడా కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని సూచించేటువంటి అంశము. మేషలగ్నానికి చతుర్థాధిపతి 4th లార్డ్ అయినటువంటి చంద్రుడు 8th హౌస్లో వృశ్చికంలో నీచలో ఉండడము. వృషభ లగ్నానికి 4th లార్డ్ అయినటువంటి రవి 6వ ఇంట్లో తొలలో నీచలో ఉండడము. సింహలగ్నానికి 4th లార్డ్ అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉచ్చలో ఉండడము. వృశ్చిక లగ్నానికి 4th లార్డ్ అయినటువంటి శని నీచలో ఉండడము 6వ ఇంట్లో. కుంభలగ్నానికి 4th లార్డ్ అయినటువంటి శుక్రుడు 8వ ఇంట్లో నీచలో ఉండడము ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని సూచించేటువంటి ప్లేస్మెంట్స్. అలాగే ఉచ్చలో ఉండడం కూడా దుస్థానాల్లో ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది. వృషభ లగ్నానికి 4th లార్డ్ అయినటువంటి రవి 12th ఉచ్చలో ఉంటాడు దుస్థానంలో. సింహలగ్నానికి కింద చెప్పినట్టుగా కుజుడు 6వ ఇంట్లో ఉచ్చలో ఉంటాడు. వృశ్చిక లగ్నానికి 4th లార్డ్ శాటర్న్ శని 1000లో ఉచ్చలో ఉండడము. ధనుర్లగ్నానికి గురువు అష్టమంలో ఉచ్చలో ఉండడము ఇవన్నీ కొంతవరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని సూచించే ప్లేస్మెంట్స్ ఇవి. అయితే ముఖ్యంగా స్టడీ చేయవలసిన సెకండ్ హౌస్లో పాపగ్రహాల యొక్క ప్లేస్మెంట్. శని కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే అందులోనూ వక్రించి ఉన్నట్టయితే అది స్వస్థానమైనా కానీ స్వక్షేత్రమైనా కానీ మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక కుజుడు యొక్క నేచర్ చూసినట్టయితే కుజుడు ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉంటాడో ఎక్కువగా వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్, ఘర్షణ వాతావరణము, తీవ్రమైనటువంటి కొట్లాటలు ఇవన్నీ సూచించే గ్రహం కుజుడు. వక్రించి ఉండడము, సెకండ్ హౌస్లో ఉచ్చలో ఉండడము ఇవన్నీ కూడా మ్యారిటల్ హ్యాపీనెస్ని చాలా మటుకు దెబ్బతీసేటువంటి కాంబినేషన్స్. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత లేకపోవడము ఇటువంటి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని ఇస్తాడు కుజుడు. అలాగే రాహు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా మాటల వల్ల యుద్ధాలు, అలాగే మాటల రూపంలో సమస్యలు, ఏదన్నా ఒక మాట అంటే దాన్ని అపార్థం చేసుకుని దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఇస్తాడు రాహు. అలాగే ధనం విషయంలో మోసం చేయడము, మోసపోవడము ఇవన్నీ కూడా సూచించే గ్రహము రాహు సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఆస్తి గురించిన తగాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. కుజుడు, రాహు ఇటువంటి అగ్రెసివ్ ప్లానెట్ సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. కేతు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా తీవ్ర పరిణామాలు ఇవ్వడము, వాక్యుద్ధాలు, మాట అనుకోవడము, అది చిలికి గానివానై పెద్ద సమస్యగా మారడము ఇటువంటి సమస్యలన్నీ ఇస్తారు కేతు సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే.
అలాగే రవి సెకండ్ హౌస్లో ఉంటే డైవర్స్కి దారి తీసేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సాధారణంగా డైవర్స్ కాంబినేషన్లో సన్ రవి వివాహానికి సంబంధించినటువంటి ప్లేసెస్లో ఉండడం అనేది ముఖ్య కారణము. ఆ విధంగా చూసినట్టయితే సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రవి కూడా డైవర్స్ ఇప్పించడంలో ఎంతగానో తన పాత్రని పోషిస్తాడు. ఫోర్త్ హౌస్ కూడా డొమెస్టిక్ హ్యాపీనెస్ అంటే గృహసౌఖ్యం సూచించే హౌస్ కాబట్టి అందులో పాపగ్రహాల యొక్క ప్లేస్మెంట్ అనేది కొంతవరకు ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది. ఫోర్త్ హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే శని ఎప్పుడు కూడా ఇంట్లో సుఖం తక్కువగా ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, ఈ విధంగా ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలతో, చికాకులతో వారి యొక్క గృహ జీవితం అనేది ఉంటుంది. ఇక కుజుడు కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే ఆస్తి గురించిన తగాదాలు, తీవ్రమైనటువంటి మాటల యుద్ధాలు, ఘర్షణ, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. కుజుడు కనుక ఫోర్త్ హౌస్లో నెగిటివ్గా ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ధనం విషయంలో మోసపోవడము, కుటుంబ సభ్యులే తనని మోసం చేయడము, ఈ విధంగా కుటుంబ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి నెగిటివ్ సంఘటనలు జరగడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా గృహంలో ఎప్పుడు కొట్లాట్లు చోటు చేసుకుంటూ ఉండడము, దానివల్ల వీరికి కొంత వైరాగ్య భావం రావడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యుల మధ్య డబ్బు కోసము, ఆస్తి కోసము ఎక్కువగా తగాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెకండ్ హౌస్, ఫోర్త్ హౌస్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎయిత్ హౌస్ కూడా ఇదే విధమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే, ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆస్తి తగాదాలు, అలాగే అనారోగ్య సమస్య వలన ఎప్పుడు కూడా ధనం ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తనను మోసం చేసేవారు తన చుట్టూ ఉండడము, ఎందుకంటే ఎయిత్ హౌస్ అనేది సీక్రెసీ, రహస్యాలను సూచించేటువంటి హౌస్ కాబట్టి గుప్త శత్రువులు, సీక్రెట్గా తన ఎనిమీస్, తన శత్రువులు తన చుట్టూ ఉండడము, దానివల్ల అతను ఆర్థికంగా చాలా మోసపోవడము, మోసానికి గురవడము, దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఇవన్నీ కూడా కలిగిస్తాయి ఎయిత్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. అదేవిధంగా చంద్రుడు, శుక్రుడు ఎప్పుడైతే ఎయిత్ హౌస్లో ఉండి ఇతర పాపగ్రహాలతో కూడి ఉంటారో వారి కుటుంబ సభ్యుల మధ్య కాకుండా భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా మానసికంగా ఘర్షణ, అదేవిధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి వాతావరణము ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకారకుడైన చంద్రుడు చాలా సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ముఖ్యము. అలా కాకుండా చంద్ర శని, చంద్ర రాహు, చంద్ర కేతు, చంద్ర కుజులు ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఎయిత్ హౌస్లో ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబంలో చాలా చాలా కలతలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. నీలాప నిందలు పడడము, ఆ వ్యక్తి మీద వారి యొక్క ఇన్లాస్, అత్తగారింటి వాళ్ళు కొంతవరకు అపవాదులు వేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అనూహ్యమైనటువంటి సంఘటనలు జరగడము, మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటనలు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా తెలియనటువంటి సంఘటనలు జరగడము, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. చంద్రుడు కనుక ఎయిత్ హౌస్లో ఇతర పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే మానసికంగా చాలా కష్టాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఈ విధంగా చాలా సమస్యలను ఇస్తారు చంద్రుడు ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. శుక్రుడు ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ధనం విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో తగాదాలు, దానివల్ల మనశ్శాంతి కోల్పోవడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకు కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే భర్త కొంతవరకు వ్యసనాలకు లోనవడము, దానివల్ల ఎక్కువ సమస్యలు రావడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్బాయిని సపోర్ట్ చేస్తూ ఉండడము, ఇటువంటి వాటి వల్ల అమ్మాయికి ఎక్కువగా ఒక లోన్లీనెస్ ఫీలింగు, ఒంటరితనాన్ని అనుభవించడము, ఇటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 3 హౌసెస్ ముఖ్యంగా మనం స్టడీ చేయాలి. జైమినిలో కూడా కారకత్వాల్ని, ఆరూఢాలని స్టడీ చేయాలి. అయితే పరాశర సిస్టంలో మనం స్టడీ చేసేటప్పుడు ముఖ్యంగా ఇటువంటి గ్రహాలని, పాపగ్రహాలని 2, 4, 8 హౌసెస్ని ప్రధానంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎంతవరకు ఉంటాయి వివాహం అయిన తరువాత అనేటువంటి అంశాన్ని పరిశీలన చేసేటప్పుడు ప్రతి స్థానానికి తనదైన స్టైల్లో కష్టాలని ఇచ్చేటువంటి ఒక లక్షణం ఉంటుంది. సెకండ్ హౌస్లో పాపగ్రహాలు
ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఇస్తాయి. 4th హౌస్లో పాపగ్రహాలు ఒక రకమైన సమస్యనిస్తాయి. 8th హౌస్లో పాపగ్రహాలు మరొక రకమైన సమస్యనిస్తాయి. ఆ హౌసెస్లో శుభగ్రహాలు ఉండడము, ఏ గ్రహాలు లేకుండా ఉండడము, ఆ హౌసెస్ యొక్క లార్డ్స్ అంటే 2nd లార్డ్, 4th లార్డ్, 8th లార్డ్ నెగిటివ్ కాంబినేషన్స్ లేకపోవడము, ఇలా కనుక ఉన్నట్టయితే చాలా మటుకు కుటుంబ సమస్యలు లేకుండా వారి యొక్క మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇందాక చెప్పినటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే ఆ గ్రహాల దశ కనుక నడుస్తుంటే తప్పకుండా వారికి వివాహం అయిన తర్వాత చాలా చాలా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు కొంతవరకు ఫండమెంటల్ కొన్ని కాంబినేషన్స్ని స్టడీ చేసి వివాహం అయిన తర్వాత ఏ విధమైనటువంటి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని తెలుసుకోవడానికి ఈ కాంబినేషన్స్ కొంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.